సార్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ వస్తోంది, ప్లస్ మంత్రి కూడా అవుతా అనే వార్తలు కూడా వస్తున్నాయి. మీకు గుర్తుంటే ఆ, ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా అయ్యాడో అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట ఇచ్చారు. అధికారం వచ్చాక మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానాల ద్వారా వచ్చే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలో మొట్టమొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తాం, మంత్రిని కూడా చేస్తామని ప్రామిస్ చేశారు. అంటే నాగబాబు గారికి ఇప్పుడు సంక్రమించిన ఎమ్మెల్సీను మంత్రి పదవి రెండు వర్మ గారివే అనుకోవాలి మనం నైతికంగా. అంటే ఇక్కడ ఒకే ఛాన్స్ ఉందండి మనకి. అంటే పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేదలుచుకోలేదు. ఆయన ఎందుకో స్థిరత్వం లేకుండా ఆయన తాలూకు నిర్ణయాలు ప్రజలకి నాలాంటి వాడికి కనిపిస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వానికి అధినేత అయినటువంటి అంటే ఇక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి ఆ బాధ్యత ఉంది. అంటే వర్మ గారికి రాజ్యసభ ఇవ్వడం ఒకటే వాళ్ళకి సమాధానంగా ఉంది కనుక వర్మ గారికి ఫ్యూచర్లో మాత్రం రాజ్యసభ సీటు మాత్రం తప్పకుండా ఇచ్చి గౌరవించాలి. లేదా ప్రజలు నానా దుర్భాషలు ఆడుతారు వాళ్ళకి. ఒకటి. రెండు, ఇక చాలు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం చాలు. దానికి తోడు ఇంకేదైనా పదవి ఇచ్చినట్టయితే మాత్రం విమర్శల పాలవుతారు. ఏమంత పెద్ద బాధ్యతలు నిర్వహించాడని ఆయనకేమో పదవి ఇస్తారండి. పదవి ఇస్తే మాత్రం వెనక ముందు తెలియకుండా పదవిలో ఉన్న లోటుపాట్లు తెలియకుండా ఎలా నిర్వహిస్తాడు అనుకుంటారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ ఏదో డొనేషన్స్ ఇవ్వడు, పంచాయతీరాజ్యంలో ఏదో ఇట్లాంటి అంటే మానిటరీ యాంగిల్లో ఏదో సబ్సైడ్ చేస్తున్నాడు. కానీ పరిపాలనా విధానంలో అబ్బా ఎంత బాగా ఆలోచించాడు, ఎంత బాగా తీర్చిదిద్దుతున్నాడు. అలాగా జనం ఆశ్చర్యపోయేటువంటి సందర్భాలు ఎంతవరకు కనబడలేదు. ఇదే వస్తుంది నాగబాబుకి. ఏం పదవి ఇవ్వకపోతే వచ్చిన నష్టమా? నాగబాబుకి ఏమో ఎమ్మెల్సీని ఒక పదవి అంటే మంత్రి పదవి, చిరంజీవి గారికి ఏమో రాజ్యసభ మినిస్టరు, లేదంటే ఒక కేంద్ర మంత్రి. ఇంకెందుకు మీరే చూసుకోండి. అంటే సంవత్సరాల తరబడి పార్టీ జెండా మోస్తూ వాళ్ళ జీవితాలే పూర్తిగా హరించుకుపోయినాయి. వాళ్ళ మాట ఏమిటంటే వాళ్ళు ఆలోచించరా? అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల బట్టి ఉన్నారండి. పదవులు లేకుండా ఉన్నటువంటి సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు అలాగా కడగట్టిపోవలసిందేనా? ఆలోచించుకోవాలి. చంద్రబాబు ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చుకున్నట్టయితే ప్రజలేమనుకుంటారు? పరిపాలన ఏమి సాగుతుంది? ఇప్పుడు షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ ఉన్నాడు. ఇక్కడ ఏముందండి? ఇక్కడ పవన్ కళ్యాణ్ లేడు. వాస్తవానికి నేను నిజాలు చూసిన వాడిని కనుక, నిజాలు తెలిసిన వాడిని కనుక నేను మాట్లాడుతున్నాను అంత గంభీరంగా. అప్పుడు లోకేష్ తాలూకు షాడో సీఎంగా ఉంటున్నాడు. లోకేష్ నిర్ణయాలే జరుగుతాయి. లోకేషే పరిపాలన చేస్తాడు. మీరు అనుకున్నా అనుకోకపోయినా లోకేషే షాడో సీఎం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో అంత మంచి స్థానం ఉందో మొట్టమొదటిసారిగా తీసేయవలసింది ఏమిటంటే ఆవేశం. ఆవేశం అనర్థదాయకం. మీలో ఉన్న ఆవేశం మీతో ఆలోచింపజేస్తుందా? పోనీ ఎవరికైనా ఆవేశం ఆలోచింపజేస్తుందా? ఆవేశపడ్డాడంటే ఆలోచనను కోల్పోయాడు అని అర్థం. కనుక ఇట్లాంటి ఆవేశమే ప్రాతిపదికగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రజల్ని జనరంజకంగా పరిపాలిస్తాడు అన్నది నాకు అనుమానమే. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ని చాలా హైలైట్ చేసిన వ్యక్తిని నేనే. అలాగే కూటమి ప్రభుత్వం నాకు ఎన్నో థ్రెడ్స్ ఉన్నాయి, ఎంతోమంది కేసులు పెట్టారు. అయినప్పుడు కూడా నేను
కూటమి ప్రభుత్వం గెలవాలి. ఎందుకు గెలవాలి? ఆంధ్రప్రదేశ్కి లైఫ్ ఇవ్వాలి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. రైతులు హాలిడే క్రాప్ ప్రకటిస్తున్నారు, వలస పోతున్నారు. భవన నిర్మాణ కార్మికుడికి ఏ పని లేదు. అక్కడ అడవిలా అయిపోయింది అమరావతి. ఇన్ని కారణాల చేత ఏమో కూటమి ప్రభుత్వం వచ్చినట్టయితే పరిపాలనా సామర్థ్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక ఆంధ్రదేశం బాగుంటుంది. ఆంధ్రదేశం ఎక్కడున్నా, ఆంధ్రులు ఎక్కడున్నప్పుడు కూడా ఆ దేశ ప్రగతి కోసం వారు పాటుపడతారు. దానికి తార్కాణం ఎలక్షన్స్లో ఎంతమంది వచ్చారండి విదేశాల నుంచి? కొన్ని లక్షల మంది వచ్చారు. ఎందుకు? తల్లి జన్మభూమి, ఆ జన్మభూమి మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చారన్నమాట. ప్రాణాలకు తెగించి పోరాడారు. అలాగే నా బోటు వారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు నాకు ఎన్ని థ్రెడ్స్ వచ్చినాయి. మొన్న వెళ్ళాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి. చాలా ఘనంగా రిసీవ్ చేసుకున్నారు, కానీ చెప్పాను, నేను ఉన్నట్టు చెప్పాను. మీకు ఇవ్వాలేమిటండి, ఇది ఎవరు చూడరండి. ఇవాటికి అప్పటికే జేజేయాలంటారు. ప్రజలకు ఏ సదుపాయాలు అందుతున్నాయి అది చూస్తారు. రెండవది ఏంటంటే ఇప్పుడు పూర్తిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అంతా మీడియా పరం అయిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణుడు మేక కథ విన్నాం కదా. నలుగురు మేకని కుక్క 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 అంటే కుక్క ఎలాగైపోయిందో, వీళ్ళు ఒక సంవత్సరం అవ్వకముందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనం రోడ్డు మీద పడ్డారు. తెలుగుదేశం వాళ్ళని అసమర్థులు చేశారు, పరిపాలన చేతగాని వాళ్ళగా చేశారు, వాళ్ళు లేదంటే మా కిరాయి హంతకులుగా చేశారు. ఈ అవకాశం చంద్రబాబు నాయుడు ఇవ్వకూడదు. ఎందుకండి? ఎందుకు అరెస్ట్ చేయరు? అన్ని విధాలుగా తప్పుడు చేసిన వాళ్ళు, అన్ని విధాలుగా నేరాలు చేసిన వాళ్ళు, అన్ని విధాలుగా మనిషిని చంపి పార్సల్ చేసిన వాళ్ళని ఇంకా మీనమేషాలు లెక్క పెడతారా? ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? మహిళల మీద మనం అరెస్టు వారెంట్లో ఇవ్వకూడదన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా విచక్షణ ఉందా? మీరు మహిళల్ని వేధించడం ఏంటి? రామాయణంలో రాముడే తాటకని చంపాడు. ఎందుకు చంపాడు? లోక కళ్యాణం కోసం యాగం చేస్తున్నట్టే ఆ నెత్తురుని ఆ యజ్ఞ కుండాల్లో వేస్తుంటే అప్పుడు చేసేది లేక అక్కడ తాటకని చంపాడు. మహిళ కదా, మరి రాముడు ఒక క్షణం ఇది మహిళ మనం చంపకూడదని ఆలోచిస్తే లోక కళ్యాణం జరిగేదా? అలాగే కృష్ణుడు అంటే బాల్య వయస్సులోనే పూతలను చంపేశాడు. ఎందుకు? అది రాక్షసి అని తెలుసు కనుక. ఆ దేవతలే సంహరించినప్పుడు మీరు మానవ మాతృడు లోక కళ్యాణం కోసం, లోకంలో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం నువ్వు అరెస్ట్ చేస్తే తప్పే ఉంది నాయన. ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండబట్టి వీళ్ళు ఇలా పేరు రేగిపోతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సభ్య సమాజం మాట్లాడుతుందా ఇలాగా? ఎందుకు మీరు ఆలోచించరు? ఎందుకు మీరు నిర్ణయాలు తీసుకోరు? బోరుగడ్డ ఎలా బయటికి వెళ్ళాడు, ఎలా మళ్ళీ లోపలికి వచ్చాడు? ప్రతి ఒక్కరు కూడా బోరుగడ్డకేమో నాకు జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేసినట్టయితే హ్యాంగర్కి తగిలించుకున్నటువంటి చొక్కా వేసుకొని కృష్ణానదిలో నీరు ఎర్రగా పారుతుంది అన్నాడు. అంతకంటే క్రైమ్ ఏమైనా ఉంటుందండి? అది ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. గనక ఇప్పుడు మన తాలూకు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా తప్పిదాలు చేస్తుంది, జనసేన పార్టీ కూడా తప్పిదాలు చేస్తుంది. ఇంకా పెరిగినట్టయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. అది రైట్. ధన్యవాదాలు సార్ ఎంఎన్డి గారు.